Good evening. Welcome to JBS House of Prayer Ministries. We thank you for joining this prayer service. Every Sunday we gather here at 6 p.m. and our address is 110 Cooper Sock Drive, Mechanicsburg. We thank you. Our heart is to encourage one another, and our example is the prayer of Jabez. It is as it is written in 1 Chronicles 4:10. Jabez cried out to the God of Israel, "Oh, that you would bless me and enlarge my territory. Let your hand be with me and keep me from harm, so that I will be free from pain." And God granted his request. We could see a great testament, a prayer converting into a testament. God is the God who gives us the testimonies. He can change our situation, and God is the God who can exalt himself by loving and showing loving to us in every area. Amen? Let us pray. Our loving Heavenly Father, thank you, Lord, for who you are in our lives, Father. Father, help us to come before your throne to worship your name and glorify your name, Father. As we worship here, Father, be with us and encourage us, Father. And Father, we invite you into our midst, Father, so that we can glorify and exalt your name alone, Father. And Father, we pray that you bless the testimonies and also the word, Father. In Jesus' mighty name we ask. Amen. Amen. Let us come before God to worship you. John 4:23-24. Yet a time is coming and has now come when the true worshippers will worship the Father in the Spirit and in truth. For they are the kind of worshippers the Father seeks. God is Spirit, and his worshippers must worship in the Spirit and in truth. Amen. So this is the time where the true worshippers have gathered. It is not the number, it is a quality that God, for God that matters. So let's worship our Savior with all of our heart today. Let's sing మహిమ ఘనతకు అర్హుడవు. ఆయన ఇజ్రాయేలు గురించి మన్నాను కురిపించిన దేవుడు, మండ నుండి నీటిని రప్పించిన దేవుడు, ఆయన యెహోవా ఈరే అయిన దేవుడు, సమస్తంలో చూచే దేవుడు. సో లెట్స్ సింగ్ మహిమ ఘనతకు అర్హుడవు. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే.
సంవత్సరాలు మీరు పోషించుకున్నారు ప్రభా. మీ విశ్వాస్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి యెహోవా దేవుడు కాగలిని చెల్లు ధన్యులు అని వాక్యంలో ఉంది ప్రభా. మమ్మల్ని మీ బిడ్డలుగా మీరు చేసుకున్నారు ప్రభా. మాకు ఆశ్రయం ఇచ్చారు, నీకు వందనాలు యెహోవా రాఫా అయిన దేవా. మరి గతించిన వారంలో మా బిడ్డలు అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు స్వస్థపరిచారు. మరి ప్రభా ఈ రోజు కూడా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభా దైవ దేవా ముట్టండి, స్వస్థపరచండి. మీ నామంలోనే స్వస్థత, మీ నామంలోనే విడుదల ప్రభా. ప్రతి చీకటి అంధకారం సంబంధమైన శక్తులను యేసు నామంలో మీరు లయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మాకు ఇప్పుడే దాన్ని విడుదల ఆజ్ఞాపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సింగ్ ప్రేమ యేసయ్య ప్రేమ. Since this is a Valentine's Day, let's remember our Savior more than anybody in this world who gave his life for us. ఆయన యొక్క ప్రాణాన్ని మనకు ఇచ్చి ఉంటున్నాడు, ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు కార్చి ఉంటున్నాడు. మరి తల్లి మర్చిన, తండ్రి విడిచిన, విడవనన్న ప్రేమ. మన స్నేహితులు మనల్ని విడిచిపోయినప్పటికీ మనల్ని ఏ రోజు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునే దేవుడు. ఆమేన్. లెట్స్ సింగ్ ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను కాచుకున్న ప్రేమ. పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను కాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, తన చేతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, తన చేతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. అవును ప్రభా, మీ అమూల్యమైన మీ ప్రేమను బట్టి నీకు వందనాలు.
పెట్టిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ అరచేతుల్లో మా ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు చెప్పుకొని ఉన్నారు తండ్రి. ప్రభా, మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లడానికి వీలు లేదు. బికాస్ లార్డ్, వీఆర్ అండర్ your protection, Lord Jesus. We are in your hands, Father. Thank you, Lord. Thank you, Jesus, for your love. Let's sing యేసు రక్తము, రక్తము, అమూల్యమైన రక్తము, ప్రతి ఘోరమైన పాపాన్ని కడిగేది యేసయ్య రక్తమే. గొర్రెల రక్తంతోనూ పొట్టెల రక్తంతోనూ కూడా ఏ పాపం కూడా తీసివేయబడదు, కానీ యేసయ్య రక్తం ద్వారా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా మార్చబడను. సో లెట్స్ సింగ్ రక్తము, యేసు రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. మహాపరిశుద్ధ స్థలములలో ఆయన మనల్ని చేర్చు రక్తము. Jesus Christ is the only way, the truth and the life. Nobody can go to the Father except through Jesus Christ. మరి మన పరిశుద్ధులతో చేర్చబడినప్పుడు we will see all of our favorites that we are reading today. It might be Abraham, it might be David, it might be Paul, it might be Moses. Whoever is your favorite, one day we are going to meet them. And
more importantly, we are going to meet our Savior. Amen. 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 And it is only possible by the blood of Jesus. Nothing else but the blood of Jesus. Amen. So let's sing Yehovah Yireh. He's a God who sees. He's a God. I cannot see all of your problems today, but He's a God who can see what we are going through individually, as a fellowship, as a family, anything. But God is watching us today. Amen. And He is the Prince of Peace. Yehovah Shalemaina Devudu manato unnadu. He is with us today. ఆయన నిశ్చయంగా మనతో ఉన్నాడు. So let's sing Yehovah Yireh nanu చూచువాడా. He is not just a savior, but He is a God who is a Father, who is a Savior, who is our healer, who is our guide, who is our everything in our lives. Amen. Yehovah Yireh, నన్ను చూసేవాడా, నీ ఉండుటయే చాలు. యెహోవా రాఫా, స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా, తోడుండువాడా, కరుణలన్నీ తీర్చెను. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నా వెంటే వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. యెహోవా ఎలోహిం, నా సృష్టికర్త, నీ వాక్కుయే ఈ సృష్టి. యెహోవా ఎల్యోన్, మహోన్నతుడా, నీకు సాటి లేరెవరు. యెహోవా షాలోమ్, శాంతి ప్రదాత, నీ శాంతితో నన్ను నింపు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. యెహోవా ఎల్షదాయ్, శక్తిమంతుడా, నా బలము నీవే కదా. యెహోవా ఎలోహిం, నా మంచి కాపరి, నీ కరుణతో కాపాడుము. యెహోవా నీసి, జయమిచ్చువాడా, నాకు అభయము నీవే ప్రభు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. మీరుంటే చాలు తండ్రి. ప్రభా, ఒకడు తన లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటా తనకి ఏమి లాభము నీ వాక్యంలో సెలవిస్తుంది. ప్రభా, మరి తండ్రి మిమ్మల్ని కలిగి ఉండుట ఎంతో భాగ్యము. ప్రభా, నీకు స్తోత్రం. మా వెంట మీరు ఉన్నందుకు నీకు వందనాలు. మా మంచి కాపరి అయిన దేవా నీకు వందనాలు. అయా నీకు వందనాలు ప్రభా. యెహోవా ఎల్యోనైన దేవుడు అవుతాను, సర్వశక్తిమంతుడైన దేవుడు అవుతాను ప్రభా. సర్వలోకానికి అధిపతివైన దేవా నీకు స్తోత్రం ప్రభా. మా సృష్టికర్తమైన దేవా నీకు స్తోత్రం నాయన.
ఈ వాక్కు అంతయు నీ సృష్టియే ప్రభా. మమ్మల్ని మీ స్వరూపంలోకి మీరు చేసుకున్నారు. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా, మిమ్మల్ని గనపరచడానికి తండ్రి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడైన దేవా, మా స్తుతులపై ఆసీనుడైనందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా హృదయమారం మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభా. మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరినూ కూడా లేరు తండ్రి. మమ్మల్ని నాదులుగా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు ప్రభా. ఈ సన్నిధి చాలు ప్రభా, ఈ సన్నిధి మాతో ఉంటే చాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. నిశ్చయంగా మాతో మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని మేము నాయన సరి చేసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభా. మీరు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ స్తుతి ఆరాధన సమస్తం కూడా మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Praise God and అందరికీ. Every Sunday we have a worship service followed by word and testimonies here in one time Cooper Hawk Drive. Thursday, every Thursday we are doing an online Bible study. It starts at 7 p.m. EST. So the Zoom link is available in Jasper's WhatsApp link. So we are going to meditate John 3 this Thursday. We are doing some of the outreaches in and around this area. Please do join us and please pray that God will open more doors. As Lenten season is starting, I would encourage everybody to pray vigorously. Amen. Thank you. Thank you, Gita. At this moment, we will have the testimonies time. I request to come forward to share any testimony God has given you and blessed you, or else you have any prayer request. You can also share that prayer request here. Please come forward and share the testimony. Any? Praise the Lord. Last Sunday onwards, it has been a very hectic situation for me at the work area as well as my life back home in India. Many of you have been praying for certain things, and last Saturday, God told me that there is going to be a difficult time that is going to be in your life, right? I thought it would be something, but I was scared. But I told my husband, we both prayed about it. And as the Sunday morning started with a call, and it is like going on continuously day and night. But eventually we are coming to know the truth that sometimes our own can be against us. And it has been so difficult for me, so difficult I cannot express in my words. But through it all, God has been giving me the discernment, wisdom, what to talk and what not to talk, and also comforting my parents back home in India. And the stress is like out of 10, it is like 10 out of 10, and it was affecting my health also. Yesterday morning I woke up with so many blisters in my mouth that I cannot even talk. Actually, I cannot even talk, and I was asking Lord, I have a hectic weekend this week, I need to praise. And I was praising today. I felt the Spirit of God that He has touched and healed me today here in this very moment itself. And thank you all. Many of you know. Thank you all for praying. And Pablo was saying that, Mom, you will win this battle because God is with you. You will win this battle. And sometimes we need to hear certain things which gives us encouragement. And I was reminded of this verse, Ephesians 6:12 and 13. For we wrestle not against flesh and blood, but against the principalities, against the powers, against the rulers of the darkness of the world, against the spiritual wickedness in high places. Wherefore, take unto you the whole armor of God, that ye may be able to withstand on the day of evil, and having done all to stand. So I was praying, Lord,
Thank you for preparing me. If it was not a preparation, if it was not because of the prayers, the Spirit of the Lord that is inside me that has been helping me, I would have been like very sorrowful by now. But I really thank God for His presence and His amazing grace in my life. Though in the midst of many adversities, God's grace has been sufficient for me in my life. So I thank and praise God and continue to pray for that situation that it will resolve soon. Thank you. I request Rachel to come forward and read the scripture portion. Psalms 34. I will exalt the Lord at all times. His praise will always be on my lips. My soul will boast in the Lord. Let the afflict hear and rejoice. Glorify the Lord with me. Let us exalt His name together. I sought the Lord. He answered me. He delivered me from all my fears. Those who to Him are radiant, their faces are never covered with shame. This poor man called the Lord, and the Lord heard him. He saved him out of all his troubles. The angel of the Lord encamps around those who fear Him and delivers them. Taste and see that the Lord is good. Blessed is the man who takes refuge in Him. Fear the Lord in His saints. For those who fear Him lack nothing. The lions may grow weak and hungry, but those who seek the Lord lack no good thing. Come, my children, listen to me. I will teach you the fear of the Lord. Whoever of you loves life and desires to see many good days, keep your tongue from evil and your lips from speaking lies. Turn your evil and do good. Seek peace and pursue it. The eyes of Lord are on the righteous, and His ears are attentive to cry. The face of the Lord is against those who do evil, and to cut off the memory of them from the earth. The righteous cry out, and the Lord hears them. He delivers them from all their troubles. The Lord is close to brokenhearted and saves those who are crushed in spirit. The righteous man may have troubles, but Lord delivers him from all. He protects his bones. None of them will be broken. Evil will slay the wicked. Those righteous will be commanded. The Lord redeems His servants. No one will be commanded who takes refuge in Him. So very inspiring psalm. Basically, those who want to come closer to God, it is a welcoming, and those who are doing the wicked things, it is a warning for them. God always hears the prayer of a righteous, right? And some troubles may bother you for a while. God is there to answer our prayers. So the righteous cry out, and the Lord hears them. He delivers them from all their troubles. So try to, worship God with righteousness. Your righteousness, be a testament, so that always God is there, answers your prayers,
Amen. So this is also warning to the wicked. Turn from evil and do good. Seek peace and pursue it. So, King David has written this psalm, and we are reading today, meaning it's a testament, the experience of King David. So, same experience in our lives may prevail when we pursue God with all of our heart. Amen. So today we are having Brother Ravi to share the word. So I invite Brother Ravi to come and share the word for today. Good evening and అందరికి. Praise the God. Praise the Lord. Before going to word of God, just read a confession. We'll read confession. I believe in the Almighty God, our Father and Creator. I believe in the Lord Jesus Christ, God and my Savior. He was conceived out of the Holy Spirit and born of a virgin. He suffered, died, and rose again. And he ascended into heaven. He shall soon come again. I believe in God, the Holy Spirit, who is worshipped and my guide. I believe in holy fellowship, faithful giving, and service to God and church. I believe in the Holy Bible is the perfect word of God. I am what it says I am. I have what it says I have. I can do what it says I can do. Today, as I learn the word of God, here is my spiritual family. I am blessed, healed, and anointed for a holy and victorious life. I will never again be the same. In Jesus' name, Amen. ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాను. పరిశుద్ధుడ మా ప్రభు జాలికి దేవా నాయన స్తుతి స్తోత్రమైన ఇంకోనైనా ఈ సాయంకాలం ఇంకా ఒక మందుగానైనా మీ యొక్క సన్నిధికి వచ్చినాను. ఇంకా మీ యొక్క వాక్యం ధ్యానిస్తాను. మీరు మా మధ్యలో ఆయన మీ యొక్క ఆత్మ ద్వారానైనా మీ యొక్క వాక్యాన్ని నాయన మీరు నెమరు వేసుకునే విధంగా ఆ విధంగా మేము ఫాలో అయ్యేట్టుగా మేము చేస్తారని మాకు తోడుంటారని ఈ సర్వీస్ అంతా మీరు మీ కాబట్టి అన్ని విధాలు సహాయ సహకారం అందిస్తూ తోడునిస్తారని మీకు నా ప్రవేశం చేసిన వాళ్ళు పెట్టుకుంటాను తండ్రి. Before going to the word of God, I want to share one testimony. Happy Thanksgiving to all. Sorry. Valentine's, right? So why, I also written that. I was there only because I was asking some gifts, okay? My wife, and you also there. You're expecting some gifts, but I'm also expecting same thing. So both are in same boat. I was asking the same thing like my wife, okay, what is my Thanksgiving? No, Thanksgiving gift. Okay. She is okay, she escaped from there. Now yesterday also, like, Valentine's Day, right? When I was there, like, what is my Thanksgiving? Last time I did. Same thing, I came to the Valentine's Day. Okay, just she gave me hug. And she gave me hug. And it's a free ride. She gave me a hug and she told me one thing, okay? Why you need gift? You will be always with me, right? You will get it. That's it. That's the answer. Yeah, that's true. Like, I'll thank you. Like, you always be with me sometimes in critical times also. That's a gift for me. I don't need anything else, okay? Be like that every time. Okay? Yeah, మీరు జస్ట్ మెసేజ్ చెప్పమన్నప్పుడు లాస్ట్ ఫ్రైడే అనుకుంటా కదా 2 days గ్యాప్ ఇచ్చారు అనుకోండి మీరు కూడా. Yesterday also I didn't think like I'm sharing the word of God and I told my wife to share but she denied. I don't know why. Because she shared last time, right? Okay, she gave me an opportunity. But I think it's a short.
because maybe it's a short project and I want to share some message, and I'm thinking about what to share, and I'll go with Telugu. It's better for me. Then I'm thinking, like, what to share, and suddenly this month, right, it's Lentil days, right? Like mostly they will spend their time with prayers, right? Then okay, I thought to talk about prayer today. Then when I'm searching something, then I got know Daniel గురించి. అంటే మనం యాజ్ ఎ ఇండివిజువల్గా మనకి ఒక ప్రాక్టికల్గా కొన్ని విషయాలు తీసుకోవాలంటే యాజ్ స్పిరిచువల్గా వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద ప్రాక్టికల్ పీపుల్ అనమాట. ప్రాక్టికల్ పీపుల్, వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ పీపుల్ ఇస్ డానియల్. సో డానియల్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నారంటే ఇప్పుడు 606 BC కానీ 607 ఆ టైంలో అనుకుంటా. అప్పుడు అంటే ఎగ్జాక్ట్ నా డేట్స్ గుర్తుకులేదు, కానీ నెబుకద్నెజరు జోదా మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాజును వాడగొట్టి రఫ్లీ 10,000 యూత్ని తీసుకెళ్ళిపోతాడు. అందరి పేర్లు గుర్తుకుండా మనకు గుర్తుండే కానీ. సో ఆ యూత్ తీసుకెళ్ళిన దాంట్లో 4 మెంబర్స్ ఉంటారు అన్నమాట. డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఎవరంటే షడ్రకో, మెషకో, అబేద్నెగో అని, రైట్. ఎప్పుడంటే వాళ్ళు రఫ్లీ 15 to 60 years అనుకుంటా వయసులో వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి వేరే నేమ్స్ ఇచ్చి డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్పించినప్పుడు ఏంటంటే మన డానియల్కి ఎవరెవరు టాలెంట్ బట్టి వాళ్ళు కొన్ని పొజిషన్లు ఇస్తారు. ఆ కొన్ని పొజిషన్లు డానియల్ కంటే ప్రైమ్ మినిస్టర్ కింద, మిగతా ఫ్రెండ్స్కి ఏమో గవర్నర్ కింద అపాయింట్మెంట్ చేస్తారు అన్నమాట. సో ఆ విధంగా డానియల్ అనే గ్రంథం వచ్చింది. సో డానియల్ గ్రంథం మహా చూసుకోవాలనుకుంటే 12 అధ్యాయాలు ఉంటాయి. ఇట్స్ వెరీ షార్ట్, నాట్ వెరీ షార్ట్, బట్ చిన్నదే. అందరికీ తెలిసిందే, మీరందరూ ప్రావీణ్యులు అనుకుంటా దీంట్లో. సో యూ గైస్ ఆల్రెడీ రెడ్ ఆల్ ద థింగ్స్, రైట్. బట్ ఐ వాంట్ టు షేర్ కపుల్ ఆఫ్ ఏంటంటే కొన్ని వర్డ్స్ షేర్ చేసుకుంటున్నాను. సో ఆ టైంలో ఏంటంటే మన డానియల్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే నెబుకద్నెజరు ఒక ఎంపరర్ అనమాట. ఒక ఆల్మోస్ట్ 120 కంట్రీస్ని పాలిస్తుండేవాడు. ఆల్మోస్ట్ ఏంటంటే మన ఆసియా, ఆఫ్రికా అండ్ యూరప్, ఈ కంట్రీస్ అన్నింటినీ ఒక్కడే అనమాట. అంత ఎంపరర్, అంత పవర్ఫుల్ కింగ్ ఒక టైంలో. సో ఆ టైంలో సో ఏంటంటే డానియల్ ఎక్కడికంటే వస్తున్నప్పుడు డానియల్ అక్కడే ఉండేవాడు. ఎప్పుడంటే డానియల్ బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత 70 years ఉన్నాడు. 70 years ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. 70 years అంటే ఈ మధ్యలో బబులోన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాలస్తీన్లు వచ్చారు, తర్వాత గ్రీస్ వచ్చారు, రోమన్స్ వచ్చారు తర్వాత. కానీ సో బట్ బాబిలోని ప్లస్ పార్సిక్లు ఈ టైంలో కూడా రాజులు మారినా కానీ ప్రైమ్ మినిస్టర్ కింద డానియల్ ఒకటి చేశాడు అనమాట. సో అలాగే 70 years ఉన్నాడు. 70 years ఉన్న తర్వాత డానియల్కి కొన్ని 70 years చేసిన తర్వాత కొన్ని థింగ్స్ అనమాట. అప్పుడు అతనికి ఎక్స్పెషల్లీ డానియల్ గురించి చదువుకుంటే కొన్ని 6 events కింద కొన్ని ప్రాఫెసెస్, కొన్ని 6 prophecies అనమాట. ఇట్స్ హోల్ బుక్ ఇట్స్ 12 and 6 events, 6 kind of prophecies వచ్చినాయి. సో 6 events అంటే హిస్టరీ, ఏం జరిగింది అనేది, ప్రాఫెసీ ఏం జరగబోతుంది అనేది. సో ఆ విధంగా డివైడ్ చేసుకుంటే మనకు డానియల్ గ్రంథం అయిపోయినట్టే. సో 6 events ఏంటంటే హిస్టరీ ఏంటంటే కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట. నీ ఫుడ్ని నేను ముట్టను, నీ కళకి బావ ఏంటో నేను చెప్తాను, అలాగే నీ కాళ్ళకి నేను దండం పెట్టను, అలాగా రాజా నీకు గర్వం వస్తే, అంటే నెబుకద్నెజరు నుంచి, రాజా నీకు గర్వం వస్తే నువ్వు పోతావు, సింపుల్. రాజా నీ పని అయిపోయింది, ఇంకా తర్వాత నువ్వు ఏమైనా చేయగానే నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను. సో అవి 6 events ఎప్పటి నుంచి మన స్టార్ట్ అయింది, 1 నుంచి 6 అధ్యాయాల దాకా. తర్వాత అంత వచ్చి ప్రాఫెసెస్ అన్నమాట, 7 to 12 దాకా ప్రాఫెసెస్ అనమాట. ఆ విధంగా డివైడ్ చేసుకుంటే మన డానియల్ గ్రంథం వస్తుంది. సో అక్కడ 7 నుంచి వెళ్తే ఐ వాంట్ టు స్పెసిఫిక్లీ టాక్ అబౌట్ ఓన్లీ కపుల్ ఆఫ్ వెర్సెస్ ఉంది ఇక్కడ. మీకు అన్ని 6 మీకు అన్నీ తెలిసినవే కదా.
అందరు తెలిసినవి కదండి. సో 7లో ఏంటంటే కొన్ని ఇవి 4 7th వెర్స్లో ఎలా ఉంటుందంటే 7th వెర్స్లో వచ్చేటప్పటికి 4 కింగ్డమ్స్లో పడిపోతాయి. ఇవి మన బెబిలోను, పార్సియన్స్ అండ్ గ్రీస్ అండ్ వాళ్ళకి అనమాట, ఎవరు రోమన్స్. సో 8లోకి వచ్చేటప్పటికి ఏంటంటే గ్రీస్కి పార్సియన్స్కి యుద్ధం అలా జరిగింది అనేది. సో 9th 10th ఏంటంటే 70 years అయిపోయింది కదా, మేము బ్యాక్కి వెళ్ళాలి, అది యాక్చువల్గా థింక్ అండి. సో 11 to 12 ఏంటంటే ఈ ప్రపంచం ఎలాగా అంతమైపోతుంది. అవి ప్రొఫెసెస్ 7 to 12 అనేవి. సో మనకి బైబిల్ గురించి చెప్పాలంటే టాక్ అలాట్. మనం కొన్నిసార్లు మనం చెప్పలేం, ఎలాగంటే యాజ్ ఎ న్యూ కమర్ నాకు అనుకోండి, ఐ డోంట్ హౌ టు ఎక్స్ప్లెయిన్. బట్ కొందరు చెప్తారు, కథలు చెప్తారు చూసారా, హూ టీచ్ కిడ్స్ కథలు చెప్పాలైతే దే కెన్ ఎక్స్ప్రెస్ అలాట్. దట్స్ వై దే కెన్ కన్వే ద గాడ్ వర్డ్ అనమాట ఈజీగా. ఆ టాలెంట్ నా దగ్గర లేదు. సో ఐ వాంట్ మేబీ మీ దగ్గర బాగా ఉన్నట్టుకుంటుంది, కొందరి దగ్గర ఉంటుంది కదా కిడ్స్కి. నో ఐ డోంట్, ఐఎమ్ రియల్ ఎక్స్పెక్టింగ్. నేను చెప్తాను, నిజంగా చెప్తున్నా. ఆ కథలు చెప్పాలి, చిన్నప్పుడు నేను ఉన్నాను, కథలు ఏదో చెప్పి నేసి వదిలేసుకున్నాం. కానీ బట్ టాలెంట్ ఉంటే వీ కెన్ ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ ఈజీలీ. దే విల్ గిఫ్ట్ అండ్ సంబడి విల్ కనెక్ట్ ఈజీలీ. అంతేగాని మనం ఏదో వచ్చింది చదివికి వెళ్ళిపోతే దే డోంట్ నో. ఈవెన్ సమ్ టైమ్స్ లైక్ యూనో కొన్ని సెరిమనీస్ వింటున్నప్పుడు నాకు కూడా అర్థం కాదు, అది ఏదో చెప్పుకెళ్ళిపోతుంటారు, నాకు అర్థం కాదు. కొందరు చెప్తున్న మాత్రం బాగా అర్థం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం కరెక్ట్ అవుతుంటారు. ఆ విధంగా ఉంటే ఎవరైనా కనెక్ట్ అవుతారు. వెళ్ళిపోతే అదేదో అప్పుడు భారతం చదివారు కదా, అలా ఉండేది అనమాట. సో అదొక టాలెంట్. మనం కథలు చెప్పడం నేర్చుకుంటే ఈజీగా మనం గాడ్ ఆఫ్ వర్డ్ని ఈజీగా చెప్పొచ్చు. ఆ టాలెంట్ కోసం నేను ప్రేయర్ చేస్తాను సమ్ టైమ్స్. విల్ సీ, ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ కమ్. సో ఐ వాంట్ టు టాక్ 9th చాప్టర్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, దాంట్లో 9th చాప్టర్ డానియల్ 9. మాదీయుగడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులకు రాజైంది. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు అని నేను యెహోవా తన ప్రవక్తయు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసినది 70 సంవత్సరంలో సంపూర్తవుతున్నామని గ్రంథము వలన గ్రహించితిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయటకే ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటాను. సో ఐ వాంట్ టు, ఇది ఎందుకని నేను అక్కడ చెప్పిన అంటే, చూసారా, అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం నుండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటాను. సో ఇక్కడ ఐ వాంట్ స్ట్రెస్ ఓన్లీ 2 things అండి, ప్రార్థన, ఉపవాస ప్రార్థన. I want to continue this as February is a Lent season, right? Most of the people, like they will spend a lot of time with God, with prayer and fasting prayer also. నన్ను కాదులే, నాదంతా ఆఫ్ ఫాస్టింగ్ అనుకుంది మనం. ఐ డోంట్ నో, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఇట్, విల్ సీ. సో ప్రేయర్ అంటే యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో నేను షేర్ చేసుకోవాలనుకున్నా, కానీ నాకు ఎందుకో షేర్ చేసుకోవాలా, టైం రాలే. ఎక్కడో షేర్ చేసుకుందాం కానీ అవ్వలే, బట్ ఐ వాంట్ షేర్ నౌ. ప్రార్థన ఏంటంటే ఇట్స్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్, రైట్? కమ్యూనికేషన్. సో పాత రోజుల్లో కమ్యూనికేషన్ ఎలా ఉండేదంటే తెలుసండి, లైక్ పిట్టల ద్వారా, పౌరాల ద్వారా దే కమ్యూనికేట్ అనమాట. కమ్యూనికేట్ అంటే ఒక రాజు నుంచి ఒక రాజు కమ్యూనికేట్ చేసేవారు ఈజీగా. అప్పుడు ఏంటంటే అవి రాయబారాలు అన్నట్టుగా ఉండేవి కదా, కమ్యూనికేషన్ అలా జరిగేది. అలాగే మన టెక్నాలజీ పెరిగే కొద్ది వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, ఇప్పుడు వీడియోలు కమ్యూనికేట్ అవుతున్నాయి. ఓకే, వీడియోలు మెసేజ్లు కమ్యూనికేట్ అవుతున్నాయి. సో అవి అయిపోతున్నాయి. ప్లస్ ఎలాగంటే ఇప్పుడు ఇంకో కమ్యూనికేషన్ ఎలాగంటే, అప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉండదంటే హార్ట్ టు హార్ట్, అంటే నువ్వేం చెప్తున్నావు అంతే, ఎస్ నో అవే వేయలేవు అంతే, అంతేకాని ఎక్కువ మసాలాలు ఉండే కాదు. బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే దోతలు ఎక్కువైపోయారు. ఇప్పుడు దోతలు ఎలాగ ఉన్నారంటే they will work for others, not for God. Okay, they'll say I'm working for God, but they're working for others. That I don't like it. Okay, I don't like that. So okay, దోతలైనా
they cannot get the same. Okay, what we talk, it's not going to the same there. They're adding some mix and match, then transferring అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎక్కువైపోయినాయి మంచిగా. ఓకే, కమ్యూనికేషన్, ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో ఆ కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే రిలేషన్స్ దెబ్బ అవుతున్నాయి. బట్ ఏంటంటే దేవుడికి తెలుసు, దేవుడు అందరు పాపం చేసిన వాళ్ళే. దేవుడికి తెలుసు ఎప్పుడు దేవుడు ఇజ్రాయేలైట్స్ ప్రేయర్ చేసి దేవా మేము బాధల్లో ఉన్నామంటే ఆ ఒక్క వర్డ్తోనే దేవుడు ఏం చేశాడంటే కొన్ని లక్షల మందిని ఎక్కడి నుంచి అది మర్చిపోయిన పేరు రావట్లేదు, ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చాడు బయటికి. ఎన్నో కష్టాలు కూడా వెళ్తున్నప్పుడు అన్నీ ప్రొవైడ్ చేశాడు. ఓకే, దాహం అడిగితే వాటర్ ఇచ్చాడు, ఫుడ్ అడిగితే మన్నా ఇచ్చాడు, సముద్రం వస్తే వెడగో చేసి తీసుకెళ్ళి అన్నీ చేశాడు. అయినా అన్నీ చేసిన ఇది ఆ ఒక్క దేవా మనల్ని కాపాడు అనే ప్రేయర్ చేసినందుకు వాళ్ళందరూ బాధపడుతున్నందుకు, ఆ బాధలు చూడలేక అన్నీ చేసిన. సో వీఆర్ గోయింగ్ లైక్ ఒక స్టేజ్ ఇంకో స్టేజ్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి చేంజ్ అవుతాయి, ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం కొన్నింటికి అలవాటు పడిపోతుంటాం. బాధలో ఉన్నప్పుడు యూ విల్ బి సేమ్, రైట్? అక్కడ ఉన్నప్పుడు అదే ప్రాబ్లం కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచిస్తావు. నువ్వు కొంచెం కంఫర్ట్ లెవెల్కి వచ్చిన డిఫరెంట్ థింగ్కి వస్తాయి, కొంచెం డిఫరెంట్ అంటే ఆలోచనలు ఆశలు పెరిగిపోయి ఏం చేస్తామంటే థింగ్స్ మన మైండ్ సెట్ చేంజ్ అయ్యి కొన్నిటిని అవాయిడ్ చేస్తాం. అలాగా ఇజ్రాయెల్స్ ఏం చేస్తారంటే అన్నీ అక్కడి బాధలు పోయినాయి కదా, బాధలు వచ్చి సుఖాల్లోకి వచ్చారు, కొంచెం సుఖాల్లోకి వచ్చిన అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. మనకు అన్నీ ఉన్నాయి ఇంకొంచెం. సో అలా పెరుగుతా పోయి దేవుని వాక్యానికి దూరంగా ఉన్నారన్నమాట. దేవుని వాక్యానికి దూరంగా ఉండి మీకు తెలిసిందే 40 days మోసే ఆ పర్వతం మీద దేవుడితో ఉన్నప్పుడు వీళ్ళ కింద దూడని క్రియేట్ చేసుకుని ఇదే మా దేవుడు అన్నట్టుగా ప్రొక్లైమ్ చేసుకున్నారు. సో ఆ ప్రొక్లైమ్ చేసినప్పుడు ఇప్పుడు ఎక్కువ ఆ టైప్లో, సో ఇదే ఆ ప్రొక్లైమ్ అదే అనుకున్నాను. కానీ సో అలా చేస్తున్నప్పుడు దేవుడు కోపం వచ్చి భరించి తర్వాత చాలామందిని చంపేశాడు కూడా. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దేవుడు చూస్తున్నాడు మనకేం అవట్లేదంటే ఈజ్ గివింగ్ టైం అనమాట. సో వీ హ్యావ్ టు లుక్, ఓకే మనం ఏం చేస్తున్నాం అన్నది మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకుని, గాడ్ నేను చేస్తున్న తప్పు ఒక్కసారైనా ప్రత్యాప్తం పడి దేవుని కాలపడితే హీ విల్ ఫర్గివ్. ఓకే, ఈజ్ ఏ గాడ్ ఈజ్ లైక్ దేన్నైనా సహిస్తాడు. సో మనల్ని ఎంత పాపం చేసినా సహిస్తాడు, ఫర్గివ్ చేస్తాడు, నిన్ను మళ్ళీ యథార్థ తీసుకొస్తాడు. అంతేగాని నేను అయిపోయింది నేను గాడ్ అంటే ప్రేయర్ చేసినప్పుడు ఎలా అంటే మన మనసు కూడా టచ్ అవ్వాలి. ఓకే నేను చేస్తున్న తప్పు అన్న పశ్చాత్తాపం కలగాలి. లేదు నేను ప్రేయర్ చేసి ఉదయానంటే అదే హౌలేలా అనుకుంటాడు, అవును హౌలేగాడు వీడు చేస్తున్నాడు వస్తున్నాడు పోతున్నాడు మారట్లేదు. ఓకే, సో అప్పుడు కొట్టేటప్పుడు గోమేద కొడితే ఎలా ఉంటుందంటే మనం ఎవరికైతే దూతల కింద పనిచేస్తాం చూసారా, వాళ్ళు ఎవరు రారు మనకి తోడు, మనమే భరించాలి. సో ఆ స్టేజ్కి తీసుకొచ్చేస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. ఐఎమ్ నాట్ అపాయింటింగ్ ఎనీబడి, ఐ వాంట్ టు షేర్ సమ్ అంటే ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ఇప్పుడు దొరికింది అది. ఎందుకు మరి ఈ ప్రేయర్ వల్ల సో ఇప్పుడు కనెక్ట్ అయిందనమాట. సో ప్రేయర్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే ఏంటంటే మనం కొన్ని ఫీల్ అవుతున్నాం, కొన్ని బాధలు ఫీల్ అవుతాయి. ఎలాగంటే మనం ఎవరికి చెప్పలేము ఆయన హయ్యో ప్రేయరా ఎలా చేయాలి అన్న కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మన హార్ట్లోని కొన్ని ఫీలింగ్. ఎందుకంటే మా ఆవిడ ఒకసారి అడుగుతుంది ప్రేయర్ చేయండి, ఐమ్ టోలీ యాక్సెప్టింగ్. లైక్ సమ్టైమ్స్ నేను ఏం ప్రేయర్ చేయాలని ఏవో కొన్ని స్పెసిఫిక్గా అంటే కొందరు చూసారా ప్రేయర్ చేసినప్పుడు ఎలా చేస్తారంటే దే విల్ స్టార్ట్ విత్ నైస్ అనమాట. ఓకే, దే విల్ స్టార్ట్ నైస్ అండ్ దే విల్ గో ఫ్లై లైక్ దట్. బట్ నాది అలా కాదు, ఏదో పాయింట్ చెప్పి వదిలేస్తాను, జస్ట్ అయిపోద్ది 1 minute పోద్ది. కానీ అందరూ అలా కాదు, ద వే దే ప్రేయర్ ఈజ్ డిఫరెంట్. సో కొందరికి ఆ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ కొందరు షార్ట్ హ్యాండ్లో వెళ్ళిపోతారు. సో అది నచ్చపోవచ్చు కొందరికి. సో అదే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా. సో అలాగే కొన్ని ఏంటంటే దేవుడికి అన్నీ తెలుసు కదా. సో వాట్ ఎవర్ యువర్ హార్ట్ ఈస్ దట్ యూ నో దట్, హీ ఆల్సో నో దట్. అన్నీ తెలిసినప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అదొకటి అనుకుంటాం. దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు ఇంకోటి ఏంటంటే పోనీ అడిగాం, హీ ఆల్రెడీ నో వాట్ వీ వాంటెడ్. సో ఓకే దేవుడు అంటున్నాడు ప్రేయర్ చేయి ఇస్తా అంటే ప్రేయర్ పక్కన వాళ్ళు చెప్తున్నారు, దేవుడు అడుగుతున్నాడు పక్కన వాళ్ళు అడుగుతున్నాడు కూడా ప్రేయర్ చేయకుండా ఇస్తామంటున్నారు. సో ప్రేయర్ చేస్తాం, అయినా కొన్నిసార్లు ఇవ్వడం. ఓకే, సో
సో ఈజ్ టెస్టింగ్ అనమాట. ఇంకోసారి ఏంటంటే మనం దేవుని దగ్గరకు వస్తుంటే అటాక్స్ ఎక్కువ అవుతాయి. సో అటాక్స్ అంటే ఐ మీన్ నాట్ అదర్స్, ప్రాబ్లం ఫేస్ వస్తాయి ఎక్కువ, సో మెనీ ఇష్యూస్ వస్తాయి. సో ఆ సో మెనీ ఇష్యూస్ వస్తున్నాయి కదా, అన్నిటికీ సమాధానం మన ఏంటంటే ఏమేమి చేయాలి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అన్నదే అటు కొంచెం డిస్కస్ చేద్దామని. ఎందుకంటే ప్రేయర్ ఈజ్, సో ఇఫ్ యు ఆర్ విత్ గాడ్ యూ హ్యావ్ టు ఫేస్ సమ్ కాన్సిక్వెన్సెస్. నీకు అంతేగాని ఈజీగా వచ్చేది. సో వాటిని ఎలాగా ఓవర్కమ్ చేయాలనేదే కొంచెం ఐ వాంట్ టు సీ అన్నమాట దీని గురించే. సో అదే డానియల్ 9లో డానియల్ ప్రేయర్ చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడంటే అక్కడ ఒకసారి మీరు చూస్తే తన ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చినట్లు. సో దానియేలు కంటే ఇంకొక ప్రాఫిట్ అండి ఒకటి ఇర్మియా, జెర్మియా. ఓకే, సో జెర్మియాకి అప్పుడు గాడ్ ప్రత్యక్షమై అతని చేత ఒక గ్రంథం రాయించాడు. ఏంటంటే ఈ ఇజ్రాయెల్స్ అందరు పాపం చేశారు కాబట్టి వీళ్ళు నేను బాధలు పెడతాను, 70 years తర్వాత విడిపిస్తానండి. అది అతని ద్వారా రాయించాడు, ఇర్మియా ద్వారా. ఆ కాపీ ఎవరి దగ్గర కంటే మన డానియల్ దగ్గరకు వచ్చింది. అంటే అప్పుడు లిమిటెడ్ అండి, ఇప్పుడు మనకి ఎక్కువైపోయినాయి కానీ మనం ఓపెన్ చేయం, కానీ అప్పుడు లిమిటెడ్ కదా, ఏదోలా వచ్చింది. సో వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత అప్పుడు ప్రే చేశారనమాట ఎవరు, డానియల్. సో మనం వచ్చిన 70 years అయిపోయింది, బ్యాక్కి వెళ్ళాలి అన్న తలంపుతోటి ప్రేయర్ చేసుకుంటారు. అది ఇక్కడ ఆ ప్రేయర్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. సో హీ డిడ్ ప్రేయర్ విత్ ఫాస్టింగ్ అనమాట. సో దాని గురించి ప్రేయర్ చేశారు అనమాట. దాని గురించి ఏంటనేది కొన్ని చూస్తే యా 70 years వచ్చింది కదా, మనం బ్యాక్కి వెళ్ళాలి అన్న తపంతో డానియల్ ప్రే చేసి ఉంటాం. అంటే అప్పుడు ఏంటంటే అప్పుడు మీరు ఇక్కడ గెస్ చేయొచ్చు డానియల్కి అప్పటికి ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు అప్పుడు, 80 ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 15-16 బ్యాక్ ఇక్కడికి వచ్చిన తర్వాత 70 years తర్వాత ఆల్మోస్ట్ 8 years ఆ ముసలి వయసులో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మనం ఇప్పుడు చూడండి అన్నీ అలవాటు అయిపోయి ప్రేయర్ ఎప్పటికంటే ఇప్పుడు గుర్తుకు రావట్లేదు మనకి అసలు. సో నథింగ్ బట్ ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ వర్కింగ్ విత్ ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే ప్లాన్ అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఇర్మియా ద్వారా ప్రకటించాడు, ఓకే నువ్వు 70 years తర్వాత ప్రేయర్ చేయి, నేను బ్యాక్ తీసుకెళ్తాను. అది ప్లాన్ ఆఫ్ గాడ్ అనమాట. సో ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ డానియల్ ఏం చేశారంటే ఆ ప్లాన్ ఆఫ్ ద గాడ్కి అకార్డింగ్గా ప్రేయర్ చేశారనమాట. సో ప్రేయర్ నథింగ్ బట్ ప్లాన్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఏంటంటే సో ప్రేయర్ చేసినప్పుడు ఏమిటవుతుందంటే గాడ్ వర్క్ విత్ అస్. మనం ఏమైతే ప్రేయర్ చేస్తున్నామో గాడ్ విల్ వర్క్ విత్ అస్ ఆల్వేస్. అండ్ గాడ్ మనకి ధైర్యాన్ని కూడా ఇస్తాడంట. ధైర్యం ఎలాగిస్తాననేది ఐ ఆల్రెడీ ఫేస్ దట్. కొన్ని సిచ్యువేషన్ మీకు తెలిసిందే కదా, కోవిడ్ సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉండేదో. ప్రతి వాళ్ళు భయపడ్డారు, నేనే కాదు ప్రతి వాళ్ళు భయపడ్డారు. వాళ్ళే నేను ఒకడిని. సో అంటారు కదా గుంపులో కంపంటారు కానీ అలాగే నేను వెళ్ళిపోయాను. ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ఎంత స్ట్రగుల్ అయినా నాకు తెలుసు. అండ్ మై బ్యూటిఫుల్ ఇస్ ఆల్సో దేర్, షీ ఆల్వేస్ స్పోక్ మీ అ లాట్, వై బట్ సడన్లీ somehow one day I prayed, then I got a relevance ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే ప్రేయర్ విల్ గివ్ యూ కరేజ్ అనమాట, నీకు ధైర్యం కూడా ఇస్తుంది. సో ఇంకోటి ఏంటి ఇక్కడ ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండియాలో ఇక్కడే కాదు, ఇండియాలో చిన్నపిల్లలు కానీ ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్తున్నప్పుడు మన రోడ్డు స్ట్రీట్ మీద వెళ్తున్నాం అనుకోండి, డాగ్ వస్తుంటే ఏం చేస్తుందంటే షీ విల్ అఫ్రైడ్ ఆఫ్ ద డాగ్స్, రైట్? ఎవ్రీబడి విల్ అఫ్రైడ్ ఆఫ్ ద డాగ్. ఇండియాలో అయితే, ఇక్కడ కాదులేండి, ఇండియాలో అయితే ప్రతి ఒక్కరు భయపడతారు. అది చూసి ఏం చేస్తుంది, కొంచెం దూరం ఉండి ఎత్తుకుంటుంది. ఓకే, ఎత్తుకున్న తర్వాత మనం క్రాస్ అవుతున్నప్పుడు ఆ పాప ఉంటుంది కదా, మన దగ్గర ఉంటుంది కదా, ఏం చేస్తుంది ఇప్పుడు పాప? జస్ట్ అది లుక్ చేస్తుంది, లేదంటే ఇప్పుడు భయపడదు కదా, ఎందుకంటే భయపడదు. అండ్ మనం ఏదో ఉన్నప్పుడు ధైర్యంతో ఏంటంటే కూచుకుతా అంటారు. అప్పుడు ఇండియాలో అయితే కూతుకుతా అంటారు. సో ఆ ధైర్యం వస్తుంది. సో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ డాగ్ మారలేదు,
ఆ చిన్నపిల్ల ఏం మారలేదు. బట్ ఏంటంటే ప్లేస్ మారింది. ప్లేస్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ ద ప్లేస్ చేంజ్ అయింది. సో ఇప్పుడు అదేవిధంగా దేవుడితో మనం ప్రార్థన చేస్తే మనకు ఆ ధైర్యం వస్తుంది. మన పొజిషన్ ఏంటంటే దేవుని చేతుల్లోకి వెళ్తుంది. మనం ఆ దేవుని చేతిలోకి వెళ్తే నువ్వు దేనికి భయపడాలని అవసరం లేదు. ప్రేయర్ విల్ వర్క్ విత్ యూ. ఓకే, సో ఇది ఏంటంటే ప్రేయర్ ఇన్ నథింగ్ బట్ గెటింగ్ ఇన్ టు ద ఆర్మ్స్ ఆఫ్ క్రైస్ట్. లైక్ ప్రేయర్ చేస్తే ఆ చిన్న పాపకి ఎలా ధైర్యం వచ్చిందో సో మనకు కూడా అదే ధైర్యంతో ఉంటాం మనం. సో ఐ వాంట్ టు స్ట్రెస్ దట్ వన్ పాయింట్. ప్రేయర్ ఎప్పటిదాకా చేయాలంటే మనకి సో ఒక ప్రాబ్లం చేయాలంటే ఏదైనా ధైర్యం వచ్చే వరకు చేయాలి, లేదంటే ప్రాబ్లం కంట్రోల్ రావాలంటే మనకి అప్పుడు దాకా చేస్తూనే ఉండాలి. అంతేగాని ఇప్పుడు ప్రేయర్లు ఎలా ఉన్నాయంటే ఆ సంబంధమే ఉండవు. ఇప్పుడు ప్రేయర్లు ఇంక్లూడింగ్ మీ ఏదైనా ప్రాబ్లం అంటే జస్ట్ చేసేస్తాం, వదిలేస్తాం, ఆ ప్రాబ్లం దేవుడికి ఇచ్చేస్తాం అంతే. అప్పుడు దాకా ఇప్పుడు స్పెండింగ్ నాకు నిన్న ఒక సర్ప్రైజింగ్ ఏంటంటే ప్రేయర్ గురించి ఒక సర్ప్రైజింగ్ అనమాట. ఐ డోంట్ నో నోబడీ ఈస్ దేర్, ఐ డోంట్ వాంట్ గెట్ దిస్. ప్రేయర్ ఏంటంటే మనం ప్రేయర్ చేయాలి అన్న పోయి ఇప్పుడు దాని లిమిటేషన్కి వచ్చేసాము. ఇప్పుడు లిమిట్ ఇన్ని డేస్ ఎందుకు, ఇన్ని డేస్కి చేయాలి, అన్ని డేస్ ఎందుకు, ఇన్ని అవర్స్ చేయాలి, లిమిటేషన్కి వచ్చేసాం ఈ మధ్యన. సో ఐ డోంట్ నో మనకి ప్రాబ్లం మనకి యాక్చువల్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మన సుగంధం ఇంకా మనం ప్రేయర్కి ఎక్స్టెండ్ చేసుకోవాలి టైం. బట్ మనకి లిమిటేషన్కి వచ్చేసాం. ఏంటంటే మన ప్రిఫరెన్స్కి ఎట్లా ఇచ్చామంటే యూ గెస్ నో ఇట్ దెన్ రైట్. సో మన ప్రిఫరెన్సెస్ అన్ని చేంజ్ చేసే ఇప్పుడు లిమిటేషన్కి వచ్చి అన్ని డేస్ ఎందుకు, వన్ డే అంటే ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు ఎవరైనా మెసేజ్ పెట్టేటప్పుడు ఆ టైంకి వచ్చేసాం అనమాట. ఆ సిచ్యువేషన్లో ఉన్నాం. అది కాదండి ఇది ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డానియల్ ఆ విధంగా ప్రే చేస్తున్నాడు. సో ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పార్ట్నర్షిప్ విత్ గాడ్ అనమాట. సో ఒకటి ఐ టోల్డ్ యూ వన్ పాయింట్ ఈజ్ వర్కింగ్ విత్ ప్లాన్ ఆఫ్ ద గాడ్, గెటింగ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద గాడ్ అండ్ పార్ట్నర్షిప్ గాడ్. పార్ట్నర్షిప్ విత్ గాడ్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ గివ్ సమ్ స్మాల్ ఎగ్జాంపుల్. ఎప్పుడైనా గ్రాసరీకి వెళ్ళాను అనుకోండి, మా వైఫ్ గారు ఒకసారి పెద్ద లిస్ట్ చెప్తారు. ఓకే, మామూలుగా చెప్పారు ఆవిడ ఏంటో అప్పటికే సన్న గుర్తుకొస్తాయి ఆవిడకి చెప్తారు, తెస్తాను. కిడ్స్తో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు తెచ్చేటప్పుడు. దే విల్ నాట్ గెట్ ఇవి స్మాల్ అనమాట. సో దే హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఐ మీన్ హెవీ స్టఫ్ తెచ్చేది నేనే, వాళ్ళు చిన్న స్టఫ్ తెస్తారు. ఇక్కడ ఏంటంటే మనం పార్ట్నర్షిప్ గాడ్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇఫ్ యూ ప్రే విత్ గాడ్ మనది ఏంటంటే చిన్న సాయం, చిన్నది లిఫ్ట్, కానీ దేవుడు మొత్తం భారం తీసుకొని మనకి హెల్ప్ చేస్తారు. సో పార్ట్నర్షిప్ ఇన్ గాడ్ ఇస్ నథింగ్ బట్ లైక్ యూ ఆర్ గివింగ్ ఆల్ ద బర్డెన్ టు గాడ్. నువ్వు జస్ట్ లిఫ్ట్ చేసి గాడ్ మీద పెడుతున్నావు. సో యూ హ్యావ్ టు డూ దట్. లైక్ ఇఫ్ యూ ప్రే విత్ గాడ్ యూ విల్ హెల్ప్ యూ. లైక్ నీది ఎంత భారమైన ఉండి ఒక లిఫ్ట్ చేస్తున్నా అంటే నువ్వేది మోసేయట్లేదు, జస్ట్ సపోర్టింగ్ అంతే, కానీ తీసుకునేదంతా దేవుడు. సో అందుకే వన్ మోర్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయింగ్ విత్ పార్ట్నర్షిప్ గాడ్ అనమాట. సో దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ దేర్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మోర్. సో ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఏదంటే ఇందాక మనం అనుకున్నాం కదా, గాడ్కి అన్నీ తెలుసు కదా, ఎందుకు ప్రే చేయాలి? సో ప్రే చేయాలంటే 4 రీజన్స్ ఉంటాయి. 4 రీజన్స్ ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రే చేయాలి. ఏంటంటే టు నో గాడ్ విల్. ప్రే చేసిన గాడ్ విల్ ఏంటనేది మనకు తెలియాలి. గాడ్కి మనకు తెలుసు, మనం ఎంత ఎదలో మనం ఏం చేస్తాం అన్నీ తెలుసు దేవుడికి. బట్ గాడ్ ప్లాన్ ఏంటో మనకు తెలియాలి. సో దానికోసం వీ హ్యాడ్ టు ప్రే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే గాడ్ విల్ తెలిసినా కూడా వీ కెనాట్ లైక్ సంబడి కెనాట్ స్టిక్ విత్ దట్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యోనా గురించి, యోనాని దేవుడు ఏం చెప్తాడంటే యోనా నువ్వు లెగిసి నీవేనే పట్టణంలోకి వెళ్ళి అక్కడ నా వాక్యాన్ని ప్రొక్లైమ్ చేయమంటాడు.
కానీ యోన ఏంటంటే అక్కడ అందరూ దరిద్రులు, సో నేను అక్కడికి వెళ్ళానంటగా వెళ్ళిపోతాడు కదా, తప్ప ఇటు వెళ్ళిపోతే మళ్ళీ గాడ్ బ్యాక్ తీసుకొస్తాడు. బట్ ఏంటంటే గాడ్ విల్ హీ నోస్ ఇట్, బట్ హీ కెనాట్ అండర్స్టాండ్, లైక్ యూనో హీ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. సో అది దానికోసం. ఇంకోటి ఏంటంటే టు యాక్సెప్ట్ గాడ్ విల్. ఎవరు గాడ్ విల్ని యాక్సెప్ట్ చేస్తారంటే టు యాక్సెప్ట్ గాడ్ విల్ అండ్ అండర్స్టాండ్ గాడ్ విల్ ఆల్సో. అండర్స్టాండ్ గాడ్ విల్, యాక్సెప్ట్ గాడ్ విల్ అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి. మనం ఏంటంటే కొన్ని థింగ్స్కి మనం బాగా అలవాటు పెడతాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన టీలు బాగా తాగుతాం కదా, దేవుడు వచ్చి నువ్వు టీ మానే అన్నాడు అనుకోండి, నేను ఎందుకని ఎక్స్ట్రా అందుకే అవ్వలేదు, టీ మానేమంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఆల్వేస్ ఎస్ గాడ్ అంట వదిలేస్తాం. కానీ నెక్స్ట్ మళ్ళీ మనకేంటంటే అలవాటు అయిపోయింది కదా, ఫస్ట్ అనుకుంటే కానీ వదలలేమన్నమాట. అంటే కంట్రోల్ చేసినా కానీ వదలి ఎప్పుడో కూడా మళ్ళీ బ్యాక్ వెళ్దాం. సో అన్నీ చేసినా ఏంటంటే గాడ్ వీళ్ళు మనకు తెలిసినా మనం చేయలేం కొన్ని ఆ ప్రాబ్లం ఫేస్ చేసేస్తుంటాం. సో అందుకనే గాడ్ అందుకే అన్నీ ఇచ్చాడు. సో యూ వాంట్ టు అంటే మనకి ఆ విల్ ఏంటనేది చెప్తాకనమాట. ఇంకోటి ఏంటంటే శాతాన్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. శాతాన్ అన్నీ బాగానే ఉన్నా శాతాన్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. ఆ టైంకి వచ్చేటికి ఏదో ప్రాబ్లం రావడము, లేకపోతే మనం ఇది చేద్దాం అనుకున్నప్పటికి ఇది రావడము, ఇంకా దాన్ని ఇంకా అలా సైడ్ పెట్టడము. సో మెనీ థింగ్స్ విల్ బి దేర్. సో దాట్ థింగ్ ఈజ్ ప్రేయర్ ఇలాగ అయిపోద్ది అనమాట. సో అందుకే అంత ప్రేయర్ చేసిన కొన్నిటికి మనకి ఆన్సర్ రాదు, ఎందుకంటే వీ విల్ డైవర్ట్ ఈజీ. ఐ డోంట్ నో సంబడి, బట్ సమ్టైమ్స్ ఐ డూ లాట్ ఆఫ్ టైమ్స్, లైక్ యూనో నేను ఏదో అనుకుంటాను చాలా, ఎందుకు లాస్ట్ ఇయరే ఫాస్టింగ్ ప్రేయర్లు అనుకుంటా, ఫాస్టింగ్ ప్రేయరే చేయడం స్టార్ట్ చేస్తారు. చాలా ఇది రైస్ వద్దు ఇది అని అనుకున్నాం, బట్ సడన్గా కొన్ని డేస్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ నో మళ్ళీ. సో కొన్ని థింగ్స్కి అలవాటు అయిపోయింది, కొన్నిటిని అవాయిడ్ చేసేస్తాను అనమాట. బట్ అంటే మనం అంటే కొన్ని తీసుకోవాలనుకున్న కొన్ని నిర్ణయాలని మనం కంట్రోల్ చేసుకోలేం. సో అందుకని కొన్ని చూసుకోవాలి మనం. సో అప్పుడు చూసారంటే ఇక్కడ చూసారంటే మీరు మన డానియేల్ ఎలా ప్రే చేసి చూసారా, అంతటా నేను గోనె పెట్ట పట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై 60 years అండి అతను ప్రైమ్ మినిస్టర్. ఈ హ్యావ్ ఎవ్రీథింగ్, లైక్ యూనో 60 years ప్రైమ్ మినిస్టర్ అంటే ఈ హ్యావ్ గుడ్ క్లోత్స్, గుడ్ స్టేటస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ ఆ టైంలో ఆ ఒక్క దేవుని ఆ ఇర్మియా రాసిన గ్రంథం దాన్ని చూస్తే ప్రార్థన చేయాలని మొత్తం అన్ని వదిలేసి గోనె పట్ట కట్టుకొని, సో అంటే అంత తగ్గించుకునేది హ్యూమిలిటీ. సో హ్యూమిలిటీ అన్నది తగ్గించుకునే తత్వం ఉండాలండి. అంతేగాని మనకి ఏంటంటే మనకు గర్వం ఎక్కువ ఇప్పుడు. సో మనం ఎలా చేస్తామంటే పక్కన చూసి అసలు చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తున్నాం మనం ఈ మధ్యన. అసలు వాళ్ళ మనుషులే కూడా చూడట్లేదు. సో అంటే ఎంత గర్వం ఎంత ఉంటే కానీ హార్ట్లో ఆ థింగ్స్ రాదు మనకి. అంత అలాంటి అంత రాజులు అంత స్టేటస్ ఉంది, అంత దేవుని యొక్క అనాయింటెడ్ పర్సన్స్ అంత తగ్గించుని ఉంటే మనకి ఏమీ లేదు అసలు. ఓన్లీ థింగ్ ఇక్కడ తీసుకొచ్చాడు యూఎస్లో పెట్టాడనే గర్వం తప్ప ఇంకేమీ లేదు. నాకు డబ్బు ఉంది, నాకు కారు ఉంది, అంతే సింపుల్. గర్వంతో ఉన్నాం మనం ఎక్కువ. సో ఐ మీన్ ఆ తగ్గించుకునే తత్వం ఉంటేనే దేవుడు ప్రేయర్ అంటాడు. అంతేగాని నేను చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకున్నా అంటే నో, యూ విల్ నాట్ యాక్సెప్ట్. మనం అనుకుంటాం అంతే, ప్రేయర్ చేసుకుంటాం చర్చికి వెళ్దాం అనుకుంటాం అంతే. ఇస్తున్నాడు నీకు, ఇంకా ఎవరికైనా దేవుడు ఇంకా నీకు డేస్ ఇస్తున్నాడు అంటే చేంజ్, నువ్వు ఆ స్టేటస్ నుండి చేంజ్ అవ్వు అని. ఇంకా మనకు ఒక సాంగ్ ఉంటుంది కదా, ఏం సాంగ్ అంటే నా బతుకు మార్చుకుందును సాంగ్ ఉంటుంది కదా. సో అతను దేని బట్టి రాసాడో తెలియదు, కానీ నిజంగా నేను చెప్తున్నా అతను ఇంకా టైం అడుగుతున్నాడు. అంటే మనం మార్చుకుంటాక టైం అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నాం మనం, సో ఆ ఎప్పుడైతే మన హ్యూమిలిటీ నుంచి వచ్చి ఇవన్నిటిని తగ్గించుకొని దేవునికి మనస్ఫూర్తిగా చేస్తామో హీ విల్ లిజన్ అనమాట. నువ్వు అంతేగాని నేను వచ్చేసి ప్రే చేసి నాకు ఎందుకు అవ్వట్లేదంటే ఇది సంగతి. నువ్వు వచ్చేసి ఇచ్చేస్తాడా ఎవరికెవడు. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. సో ఏంటంటే ఆ యాటిట్యూడ్ నీకు రావాలి. ఓకే,
సో ఆ యాటిట్యూడ్ లేకుండా, ఆ హ్యూమిడిటీ లేకుండా నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏమంటే నువ్వు ఎంత ప్రేయర్ చేసినా వేస్ట్ అనమాట. సో ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు, నువ్వు ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు హార్ట్ కన్విక్షన్ కూడా ఉండాలి. ఓకే, నేను ఇది చేసిన దేవా నాకు తప్పు. అట్లీస్ట్ 1% అని ఉండాలి మనిషికి. ఆ స్థితిలో నువ్వు లేనావంటే మాత్రం యువర్ వేస్ట్ ఆఫ్ ద ఎన్ని ప్రేయర్ చేసినా, నువ్వు ఎన్ని నాటకాలు చేసినా యూ విల్ నాట్ చేస్తాను. యు ఆర్ స్టిల్ యువర్ థింకింగ్ లైక్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ప్రేయింగ్, బట్ యూఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. దట్స్ ఐ వాంట్ స్ట్రెస్ అగైన్. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలామంది ఉపవాస ప్రార్థన చేసేస్తారు కదా. ఉపవాస ప్రార్థన ఏంటంటే మరాఠీ చేసేస్తారు అందరూ. ఎందుకు చేస్తారు ఐ డోంట్ నో. సో ఉపవాస ప్రార్థన అంటే ఉప అంటే దేవుని కింద ఆర్ దేవునికి దగ్గరగా అంతేకాని సబ్స్టిట్యూట్ కాదు. దేవుని కింద ఆర్ దేవునికి దగ్గరగా. దేవునికి దగ్గరగా అవ్వడానికే, దేవునికి దగ్గర అవ్వడానికి ఆర్ యు బికమ్ క్లోజ్ టు గాడ్ అనమాట. అందుకోసం ఉపవాస ప్రార్థన చేస్తారు. సో ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కొన్ని థింగ్స్ అండి నేర్చుకోవాలి. ఏంటంటే, సో ఈ ఉపవాస ప్రార్థన ఏంటంటే దేవునికి దగ్గరగా అవడానికి, దేవునికి క్రింద ఉండడానికి అన్నమాట. సో ఎందుకంటే ఇవంటే ఉపవాసం అనేది మనకి దేవునికి మధ్యలో ఏ వస్తాయో అడ్డొస్తాయో వాటిని తీసివేయడానికి మాత్రం ఉపవాస ప్రార్థనతో వెళ్ళాలి. అంతేగాని నౌవేడేస్ అప్పుడు పాతకాలంలో ఏంటంటే ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేసేవారంటే, అప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం. అప్పుడు ఫుడ్ ఏంటంటే రైస్ కోసం అనమాట. రైస్ కావాలంటే అలా పండ్లకి వెళ్ళాలి. పండ్లు వేసిన తర్వాత వడ్లు వస్తే వడ్లని మళ్ళీ బాగు చేసుకుని అట్లా రైస్ వచ్చిన తర్వాత అట్లని ఫుడ్ కింద అనమాట. ఈ ప్రాసెస్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం, అట్లీస్ట్ సమ్ డేస్, రైట్? సో దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఫర్ దట్. అవి వల్ల దేవునికి దగ్గర అవ్వట్లేదని ఉపవాసం అంటే నేను ఫుడ్ వదిలేస్తున్నాను అంటే ఆ డేస్ని దేవుడికి మెయింటైన్ చేస్తానండి. క్లోజ్ రిలేషన్ విత్ గాడ్. అందుకు అప్పుడు ఫుడ్ వదిలేసేవారు. ఓకే, బట్ నవ్ డేస్ అలాగేం లేదు. ఫుడ్ ఏంటంటే మామూలుగా జస్ట్ కుక్కర్లో పెట్టేసి కింద పైకి వెళ్ళి ప్రేయర్ చేసుకొచ్చినా కుక్కర్లో రెడీ అయిపోద్ది, వెళ్ళి తినేయడమే, అంతే సింపుల్. అంటే ఫుడ్ ప్రాబ్లం కాదు ఇక్కడ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఇది. ఇన్ ప్రేయర్ ఆల్సో, ఇన్ పాజిటివ్ ప్రేయర్ ఆల్సో, మా వైఫ్ కూడా చెప్తున్నాను, ఐసీ విల్ యూజ్ లాట్. నీకు మామూలుగా చెప్తున్నా. సో ప్రేయర్స్ ఏంటంటే ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు యూ హ్యావ్ టు డోంట్ గో టు ద గాడ్జెట్స్ అండ్ గాడ్జెట్స్ చూడటం కానీ, టీవీలు చూడటం కానీ ఆపేసి యూ హ్యావ్ టు ప్రే విత్ గాడ్. అప్పుడే ఉపవాస ప్రార్థన అంటారు. అంతేగాని యు ఆర్ ఎంజాయింగ్ సంథింగ్ హియర్ అండ్ నాట్ దట్. సో ప్రాబ్లం ఇప్పుడు మెయిన్ ఫుడ్ కాదు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఫుడ్ మానేసి డైట్కి వచ్చేసారు. ఇప్పుడు అందరూ డైట్లు అయిపోయారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫుడ్ మానేసి, ఓకే, ఫుడ్ ఎందుకు మానేసేటప్పుడు దేవునికి దగ్గర అవడం కోసం. ఇప్పుడు నువ్వు ఫుడ్ మానేసి దగ్గర అగ్గడం అనుకోండి, దానికి అర్థం ఏంటి? నువ్వు ట్రైన్ యువర్ సెల్ఫ్ అనమాట. ఫస్ట్ ఉంటున్నావు నువ్వు అంతే. అంతేగాని యు ఆర్ నాట్ డూయింగ్ ఫాస్టింగ్. ఓకే, అన్లెస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గాడ్. యూ హ్యావ్ టు క్లోజ్ టు గాడ్, దెన్ ఓన్లీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ ఉపవాస ప్రార్థన. అంతేగాని ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చెప్తున్నాను. ఓకే, నేను కూడా దాంట్లో ఉన్నా. సో యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. ఇంకొకటి అండి చిన్నది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకొని ప్రార్థన విజ్ఞాపనలు చేయటకే ప్రభువు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటేనే. నిబ్బరం చేసుకుంటే చూసారు, నిబ్బరం అంటే ఐఎమ్ డూయింగ్ మై ఐ మేడ్ మై హార్ట్ సాలిడ్ అనమాట. సో మనం అటు ఇటు ఊగుతుంటాం కదా, చెయ్యాలా వద్దా, ఓకే నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, అది చేయాలా దిశ అనకుండా ఏంటంటే మనం ఇటే లీన్ అయిపోతాం. ఎంత ఉపవాసం అంటే ఇటే లీన్ అయిపోతాం. అంతేగాని యూ హ్యావ్ టు మేక్ యువర్ హార్ట్ సాలిడ్, దాని ఓన్లీ సాలిడ్ అనమాట. అంటే కానీ ఇటు వరకదు, ఇంకా ఒకలాగా ఉంటుంది. సో మేక్ సాలిడ్ చేసుకోవాలి. ఇంకోటి ప్రేయర్ గెట్ ఇన్ టు యువర్ ఐ థింక్ ఇది ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్ అనమాట. కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది ప్రేయర్ చేసుకుంటే. కాన్ఫిడెన్స్ గురించి లైకేనా. సో నిబ్బరం కాన్ఫిడెన్స్ ఎలాగంటే, అంతకుముందు నా గురించి నేను ఎగ్జాంపుల్ చదివినా. అంత ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అంతకుముందు నేను మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడే కొంచెం భయపడేవాడిని. సో ఎప్పుడైతే మా వైఫ్ ఎప్పుడైతే కొంచెం ఎంకరేజ్ చేస్తుంది అనమాట,
యూ హ్యాడ్ టాక్ సంథింగ్ అంటే ఏ సడన్గా ఎలా వచ్చేస్తుంది. ఏది నా చిన్నప్పటి నుంచి నేనేమి టీచ్ చేశానా, లేకపోతే నేనేమన్నా థియాలజీ నేనేం చేయలేదు కదా. ఐ డోంట్ హౌ టు టాక్. ఓన్లీ టాక్ అంటే నా సబ్జెక్ట్ గురించి, నా వర్క్ గురించి మాట్లాడు. బట్ ఐ డోంట్ నో, లైక్ యూనో దే విల్. నేను అప్పుడు ఆలోచించానండి, అందరు పాస్ట్లో అందరు రెఫరెన్స్ యూజ్ చేస్తారు కదా. ఐ డోంట్ నో హౌ దే విల్ గెట్ ఇట్ అని. అది బై ఎక్స్పీరియన్స్ అండ్ బై డూయింగ్ ఎవ్రీడే యూ విల్ గెట్ ఇట్. బట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ అప్పుడు లేదు. సో ఎప్పుడైతే ఒకసారి చెప్పిందో, ఒకసారి సమ్ టైమ్ ఓకే విల్ ట్రై అని ప్రేయర్ చేసుకున్నప్పుడు స్లోలీ ఐల్ గెట్ ఇన్ టు అనమాట. ఓకే ఒకసారి ప్రేయర్ చేసి, సో దెన్ ఓన్లీ ఐల్ గెట్ మై కాన్ఫిడెన్స్. దెన్ ఓన్లీ ఐమ్ టాకింగ్ హియర్, అదర్వైజ్ నో. సో సమ్ టైమ్స్ ప్రేయర్ విల్ వర్క్, లైక్ ఇట్ విల్ మేక్ ఇట్ యూ కాన్ఫిడెంట్. సో దెన్ ఓన్లీ దట్స్ వే యూ హ్యావ్ టు థింగ్స్ రైట్ అవే అనమాట. ఇంకోటి ఈజ్ ఏబుల్ గాడ్. ఓకే, God can do anything. He is able to God. For example, కొంత దగ్గర కొన్ని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనీ అవసరం వచ్చినా, సింపుల్ మనీ అవసరం వచ్చి 2 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. ఎవరు ఒక డబ్బు ఉన్నవాడు డబ్బు లేడు. డబ్బులు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చేస్తాడు? ఈ కెనాట్. ఎందుకంటే ఈ నో హార్ట్ బై హార్ట్ అనమాట. డబ్బు లేని దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ విల్ ట్రై. అది దగ్గర డబ్బు లేకపోయినా విల్ ట్రై టు షేర్. డబ్బు ఉన్నవాడి దగ్గర వెళ్తే ఈ కెనాట్ లూజ్ మనీ. ఎందుకంటే వీ నో ఎవ్రీబడి, లైక్ ఎవ్రీబడి లవ్స్ మనీ, రైట్? హూ హ్యావ్ మోర్ మనీ దే లవ్ ఎ లాట్. లెస్ వాడు ఓకే కేర్లెస్గా ఉంటాడు. సో బట్ నేను మామూలుగా ఎవరి కొంచెం చెప్తాను. సో బట్ గాడ్ అంటే ఏబుల్ అనమాట. ఈ కెన్ డూ, మనీ ఉన్నా ఈ కెన్ డూ దట్, ఆల్ థింగ్స్ ఈ కెన్ డూ దట్. సో మన పర్సన్స్ లాగా దేవుడు అది కాదండి. ఈ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, దేవుడు చేంజ్ అయ్యే రకం కాదు. మనం థింగ్స్ బట్టి చేంజ్ అయ్యి, పర్సన్ బట్టి చేంజ్ అయ్యి, లేదంటే రిలేషన్షిప్ బట్టి చేంజ్ అయ్యి, కథలు మాత్రం బాగా చెప్తాం వచ్చి ఈ దీనివల్ల మనకి ఇది అవ్వకూడదు, దానివల్ల మీద అవ్వకూడదు, ఇది పాడవకూడదు, అది పాడవకూడదు అంటాం. కానీ బట్ కథలు చెప్తాం అంతే తప్ప, కానీ వీ విల్ నాట్ స్టాండ్ ఆన్ ద వర్డ్ అనమాట. సో దోస్ థింగ్స్ లైక్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ దట్ లైక్ సాలిడ్, ఐమ్ ప్రేయింగ్ ఫర్ దిస్, యుల్ ఫాల్ అండర్ దిస్. సో యూ హ్యావ్ టు మేక్ ఇట్ సాలిడ్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఓకే, సో ఇవి అనమాట. సో ప్రేయర్ ఏంటంటే వీ హ్యావ్ టు ప్రే హార్ట్ఫుల్లీ అండ్ ఒబే గాడ్, గివ్ ఇట్ టు గాడ్ అండ్ పార్ట్నర్షిప్ విత్ గాడ్. When praying, like when praying with partnership, you have to align with the God of God. Those things you have to follow. Definitely God will hear it. So just last one thing I want to share one story. Then I'll stop about this. So ఒకటి ఏంటంటే 1984 and 1994లో కాలి అని ఒక పట్టణం ఉంది. కాలి అని కొలంబియా పట్టణంలో అది ఓలిగో రూబీ అని ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. లీగల్ పర్సన్. ఆ కాలి అనే పట్టణం ఏంటంటే ఇవి కొన్ని ఎక్స్పోర్ట్, ఇవి మార్గద్రవ్యాలు ఉంటాయి కదా, కొన్ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ, కొన్ని బిలియన్స్ వచ్చిందంట. సో ఆ సిటీ నుంచి అంత రెవెన్యూ, ఆ ఒక్క సిటీ నుంచి అంత రెవెన్యూ వచ్చి అంటే ఒక మంత్లో అంత రెవెన్యూ అయితే ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు చూడండి అంత. అక్కడ ఉంటే అక్కడ కొన్ని వంద డాన్లు ఉండేవారంట, కొన్ని పబ్లు చాలా ఉండేయంట. సో నేను ఎక్కడైనానంటే ఇది డ్యూరింగ్ దిస్ కోవిడ్ టైంలో అనుకుంటా ఒకసారి. అప్పుడే ఎక్కువ మనం టీవీ దగ్గరికి వెళ్ళిపోయింది, ఎందుకంటే అప్పుడు దేవుని భక్తి ఎక్కువైపోయింది అప్పుడు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాం ఎవరు తెలిసి కాదు కదా, అట్లీస్ట్ వెళ్ళేటప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళాలని భయం అనమాట. అంతేగాని ఇట్స్ నాట్ అలైన్ విత్ గాడ్. భయంతో అంటే ఇప్పుడే అంటే పోతాం, మనకు తెలుసు పోతామని, ఇప్పుడు కూడా పోతాం తెలుసు. బట్ అప్పుడు కొంచెం దగ్గరలో ఉన్నాం సిచ్యువేషన్స్కి. సో ఆ టైంలో నేను ఉన్నది, సో ఆ టైంలో నేను కూడా విన్నాను అది. సో అప్పుడు ఏంటంటే ఒక పర్సన్ అక్కడ ఓలిగో రూబీ అనే ఒక పర్సన్ అనమాట. ఆ సిటీ మీద ఏదో బాధ అనిపించి అక్కడ ఒక ఎత్తైన కొండ ఉంటే ఆ ఎత్తైన కొండ మీద ఆ సిటీని చూస్తూ ప్రేయర్ చేసుకోవడం అనమాట. ప్రేయర్ చేసి అక్కడ ఏంటంటే దేవుడికి మొరపెట్టుకున్నాను, దేవుడా ఈ సిటీని కాపాడు, ఈ సిటీని కాపాడు. ఎందుకంటే అంత పాపంతో ఉంది అక్కడ, అంత పాపం ఉంది. రీసెంట్గానే అది 1994 అంటే చాలా రీసెంట్, 20 years బ్యాక్ అంటే అప్పుడు మనం కాదు కదా పెద్ద. ఓకే, సో అక్కడ కొన్ని చర్చెస్ ఉన్నాడు, 16 చర్చెస్ ఏ ఉంటే 16 పాస్టర్లు కూడా మాట్లాడారు అనమాట. ఇలాగా నాకు ఒక తలంపు వస్తుంది, ఇక ఫుట్బాల్ స్టేడియంలో మనం ఒక ప్రేయర్ పెడదాం, సో వీ విల్ ఇన్వైట్ ఎవ్రీబడి అన్నట్టుగా. అంటే ఆ పాస్టర్లు అనుకున్నట్ట
అదేం జరగదు అంటే అలాగా ఇతను అలాగే అందరూ 16 పాస్టర్లు కలిసాడు అనమాట. కలిసిన తర్వాత వన్ డే ఇంకా జరగాలి, నెక్స్ట్ డేనే జరగాలి అన్న తలపుతో ఉన్నప్పుడు ఈ వన్ ఆఫ్ డాన్స్ ఉన్నారు కదా, ఒక పర్సన్ వన్ ఆఫ్ ద డాన్ ఇతను చంపేశాడు. చంపేసిన తర్వాత సో నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఈ 16 పాస్టర్లో ఒకరికి తెలిసింది, అంటే జరిగిందని తెలిసింది. వన్ ఆఫ్ పాస్టర్ ఏమంటే అట్లీస్ట్ పాపం ఇతను ట్రై చేశాడు కదా అంటే చేంజ్ అవ్వాలన్నట్టుగా మనం ఆ ఫుట్బాల్ స్టేడియంకి వెళ్ళి అట్లీస్ట్ ప్రేయర్ చేస్తే ఇతనికి ఆత్మశాంతి కలుగుతుంది అన్నట్టుగా ప్రైజ్ ద లార్డ్ అంటే తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే అలాగే ఒకరికి తెలియకుండా 16 పాస్టర్స్ వచ్చారంట. వాళ్ళు ప్రేయర్ చేస్తున్నప్పుడు అలా కూడా సేమ్ అండి ప్రేయర్, అతని ఆత్మశాంతి కలగాలి, అట్లీస్ట్ వచ్చిన ఎవరు చేంజ్ అవ్వలేదని. ఆల్ ఆఫ్ ద సడన్ 20,000 మెంబర్స్ వచ్చారండి. 20,000 మెంబర్స్ వచ్చిన తర్వాత ది ఆల్రెడీ గాట్ కన్వర్టెడ్ అనమాట. ఒకసారి చేంజ్ అయిపోయారండి అందరూ ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి. ఆ న్యూస్ తెలిసిన తర్వాత 20,000 పీపుల్ చేంజ్ అయ్యారంట. చేంజ్ అయిన తర్వాత చేశారంటే వాళ్ళు ఆ చేంజ్ తోటే ఒక 6 monthsలోనేమో ఆ పబ్లను క్లోజ్ చేశారంట. ఒక 6 monthsలో మొత్తం డాన్స్ అందరిని పోలీసులు తీసుకెళ్ళిపోయారంట. సో వీళ్ళ ఆ మార్గదేవి వెళ్ళారంట కదా, అవి ఆపేసి క్యాబేజీ, క్యారెట్, కాలీఫ్లవర్ ఇవి పండించారట. సో క్యాలరీ కలవర్సినప్పుడు అదేంటంటే అక్కడ అద్భుతంగా ఆ క్యారెట్ 6 feet ఉంటుందంట ఇప్పటికి. సో నాకు తెలియదు, నేను ఒకసారి గూగుల్ చేయలేదు, నేను చూడడం కూడా అదేదో మెసేజ్ అప్పుడు చదువుతారో చాలా ఉంటుంది మర్చిపోయినా. కాలీఫ్లవర్ వచ్చి 2 మొయిలు అంత పెద్దగా ఉంటాయంట. సో నో బడీస్ నో ద రీజన్. యూరప్ అండ్ మెక్సికో అండ్ జపాన్ అక్కడికి వెళ్ళి ఆ సాయిల్ టెస్ట్లు కూడా చేశారండి, ఎందుకు జరిగింది, ఎందుకు వస్తుందని. దే ఆల్సో డోంట్ నో. సో ఏంటంటే ఇక్కడ ప్రేయర్ క్యాన్ చేంజ్, ప్రేయర్ can forgive your sins, prayer can heal the land also. So this is the life testimony, like so prayer. So in the month of, we are in February, right? Prayer, right? We had to pray heartfully. Anything, if you do heartfully, anything will happen. You have to believe in your heart and try and pray align with God. This small message అయితే దేవుడు ఆచరిస్తాను నమ్ముతూ Thank you, Ravi Garu, for a nice message. Prayer changes the things. So effective when we submit to God's will. At the same time, if it is a God's will, our surroundings gets changed. If it is a God's will, the change surroundings may remain constant, but He will change us to see differently. Amen. In either case, God is going to work when we honestly pray and submit to His will. Amen. And similarly, let us approach and pray to God that He will reply to our prayers too, which are, glorifying God. Amen. Our loving Heavenly Father, thank you, Lord, for who you are in our lives, Father. Father, yes, Father, when Daniel prayed, Lord, you changed the things. And Father, if it is your will, Father, when honest prayer is there, Father, you always answer the prayer of a humble person when people trusted you. Jabez prayed and received the answers, Father. You could say, change the person's situation, you could change the country's situation, you can change the generation situation, and Father, you can change the land's situation. You can part when prayer is prayed to part the seas, Father. Lord, you moved the people more than 6 lakhs to the promised land. Father, it is unfathomable for the normal human, but you are the able God, who are the heavens and earth creator. Father, nothing is impossible for you. Father, as we come before your throne, trusting you, your name, Father, we submit the prayer. Let your
will be done in this place, Mechanicsburg. Let your will be done in the place as we're praying for the unemployed one. Father, your will be done and your blessings hand be seen. Father, thank you, Lord, for your loving and affection on these people. Father, we pray every individual who is going through the so many family situations, Father. Father, you are the healer. You can heal the hearts, wounded hearts. Father, we submit the people, those who are wounded. And Father, we pray that you touch them, heal them, and make them whole, Father, again. Lord, we submit the families, those who are going through the financial situations. Father, be with them and change their situation, Father. Lord, help them to trust in you, change their situation. Father, those who are healing, waiting on a healing, Father, we pray that, Lord, you touch them and heal them. And Father, as we pray and worship your name, Father, wherever we go, Father, as we pray that our Lord is going to answer our prayers, Father, be with us and help us to see that miracles again in our lives, Father. Lord, help us and guide us. And as we have the little ones here, Father, protect them, guard them. As we have the commuters, Father, for those who are going to work and the schools, Father, bless them, Father, and protect them and guard them, Father. Father, you are the restorer, and Father, you are the person who blessed every person when they humbly come before you, Father, Lord. And help us to do your will in this place, Father, and help us to take your, Father, good news to every place, wherever we go, Father, and give us that witness and testimony, Father. In Jesus' mighty name we ask. Amen. Our Father in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those trespassed against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, power, glory, and honor forever and ever. Amen. Amen. May the love of our God and the grace of His Son, Lord and Savior, Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit be us and those who love Him. Amen.